కన్న కూతురిపై కన్నేసిన భర్తను అతని ఇద్దరు భార్యలు కలిసి హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. చివేళ్ల మండలం గుర్రం తండాలో నివాసం ఉండే రత్నావర్ సైదులకు ఇద్దరు భార్యలు. అయితే రత్నావర్ సైదులు తన కన్న కూతురిపై కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని అతని ఇద్దరు భార్యలు ఆగ్రహించారు. దారుణాన్ని చూసి సహించలేని వాళ్ళిద్దరు కూడా తమ భర్తను రోకలి బండతో కొట్టి చంపేశారు. ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న హత్యోదంతం గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. హతుడి ఇద్దరు భార్యలను అదుపులోకి తీసుకున్నారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కన్న కూతురిపై కన్నేసిన భర్తను అతని ఇద్దరు భార్యలు కలిసి హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. చివేళ్ల మండలం గుర్రం తండాలో నివాసం ఉండే రత్నావర్ సైదులకు ఇద్దరు భార్యలు. అయితే రత్నావర్ సైదులు తన కన్న కూతురిపై కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని అతని ఇద్దరు భార్యలు ఆగ్రహించారు. దారుణాన్ని చూసి సహించలేని వాళ్ళిద్దరు కూడా తమ భర్తను రోకలి బండతో కొట్టి చంపేశారు. ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న హత్యోదంతం గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. హతుడి ఇద్దరు భార్యలను అదుపులోకి తీసుకున్నారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.